శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 11వ శ్లోకం తెలుసుకుందాము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు జ్ఞాన లక్షణాల యొక్క ఆఖరి 2 లక్షణాలు చెప్పి, మూడవది అసలు జ్ఞానం కానిది ఏమిటో కూడా తేల్చి చెప్పేశారు. 11వ శ్లోకం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిత్యము అధ్యాత్మ జ్ఞానమందు నిలకడగా ఉండటం. కొందరు అప్పుడప్పుడు గుడికి వెళ్తారు, లేదా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని తలుచుకొని వేదాంతం మాట్లాడతారు. దీన్ని నిత్యత్వం అనరు. నిత్యత్వం అంటే నిరంతరం స్థిరంగా ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉండటం. నేను నశించిపోయే ఈ దేహాన్ని కాదు, శాశ్వతమైన ఆత్మను అనే స్పృహను ప్రతిరోజు ప్రతిక్షణం ఆచరణలో ఉంచటం. తత్వ జ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞానం యొక్క ప్రయోజనాన్ని భావన చేస్తూ ఉండటం. అంటే సత్యం యొక్క లక్ష్యాన్ని దర్శించడం. తత్వం అంటే పరమసత్యం లేదా పరమాత్మ. మనం ఈ పనులన్నీ, ఈ పూజలన్నీ ఎందుకు చేస్తున్నాం? మన అంతిమ గమ్యం ఏమిటి? జనన మరణాల నుండి విముక్తి పొంది దేవుడిని అంటే మోక్షాన్ని పొందటం కోసమే కదా. ఆ అంతిమ గమ్యాన్ని, ఆ గోల్ను ఎప్పటికీ కళ్ళ ముందు ఉంచుకొని దర్శనం, దారి తప్పకుండా ఏకాగ్రతతో ప్రయాణించడమే నిజమైన జ్ఞానం. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం, ఇదే నిజమైన జ్ఞానము. ఇప్పటి వరకు అంటే 7వ శ్లోకం నుంచి నేను చెప్పిన ఈ 19 లక్షణాలే అసలైన జ్ఞానం అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే జ్ఞానం అనేది పుస్తకాల్లో చదివి బట్టి పట్టేది కాదు. అది మన రోజువారీ జీవితంలో ఆచరించి చూపేటటువంటి లైఫ్ స్టైల్, ఒక గొప్ప ప్రవర్తన. అజ్ఞానం యత్ అతః అన్యథా, దీనికి వ్యతిరేకమైనది అంతా అజ్ఞానమే. అంటే ఈ 19 గుణాలు కాకుండా ఇంక ఏదైనా సరే అజ్ఞానమే. ఈ 19 గుణాలకు వ్యతిరేకమైనది అంతా అజ్ఞానమే. ఈ గుణాలు ఎవరిలో అయితే ఉన్నాయో అతడు జ్ఞాని, ఈ గుణాలు లేనివాడు అజ్ఞాని అంటున్నారు స్వామి. ప్రాపంచిక చదువులు, ప్రాపంచిక విషయాలు భౌతిక సుఖాలను ఇస్తాయి, కానీ లోపల ఉన్న ఈ 20 సద్గుణాలు మాత్రమే మనిషిని దేవుని దగ్గరకు చేరుస్తాయి, మోక్షం పొందేలా చేస్తాయి. ఇక్కడితో ఈ అద్భుతమైన 20 జ్ఞాన లక్షణాలు పూర్తయ్యాయి. నిజమైన జ్ఞాని అనబడేవాడు సమాజంలో, కుటుంబంలో, ఏకాంతంలో ఎలా జీవించాలో శ్రీకృష్ణుడు మనకి చాలా స్పష్టంగా వివరించారు. మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామో తెలుసుకోవటానికి ఈ 20 లక్షణాలే మనకు కొలమానాలు. ఈ 20 లక్షణాలను ఒకసారి మనం సమ్మరీలాగా చూద్దాం.
ఒకటి అమానిత్వం, గర్వం లేకపోవటం. 2 అదంభిత్వం, డాంబికం లేకపోవటం, తనలో లేని గొప్పతనాన్ని ఉన్నట్టుగా నటించకపోవటం. 3వది అహింస, ఏ ప్రాణికి హింసించకపోవటం. క్షాంతి, ఓర్పు లేక క్షమాగుణం. ఆజ్యం, సూటిగా ప్రవర్తించడం, నిజాయితీ, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఆచార్యోపాసనం, గురుసేవ, సర్వీస్ టు మాస్టర్. శౌచం అంటే పవిత్రత, ప్యూరిటీ. స్థైర్యం అంటే స్థిరత్వం. ఆత్మ వినిగ్రహ, మనోనిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. 10వది ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియ సుఖాలపై వైరాగ్యం. 11 అనహంకారం, అహంకారం లేకపోవటం. 12 జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలను దర్శనం, జీవితంలోని దోషాలను, కష్టాలను అంటే పుట్టుట, మరణం, ముసలితనం, వ్యాధులను నిత్యం గమనించటం. 13 అసక్తి అనభిష్వంగ పుత్రదార గృహాదిషు, కుటుంబం, ఆస్తుల పట్ల మమకార ఆసక్తులను, వ్యామోహాన్ని వదిలివేయటం. 14 నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు, కష్టసుఖాలలో, ఇష్ట అయిష్టాలలో ఎల్లప్పుడూ సమదృష్టి. 15 అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, నాయందు అనన్యమైన నిశ్చలమైన భక్తి. 16 వివిక్త దేశ సేవిత్వం, ఏకాంత ప్రదేశాలను ఇష్టపడటం. 17 అరతి జన సంసది, జనసమూహాల పట్ల ఆసక్తి లేకపోవటం. 18 అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఆధ్యాత్మిక చింతనలో నిరంతరం స్థిరంగా ఉండటం. 19 తత్వజ్ఞానార్థ దర్శనం, మోక్షం పొందాలనే అంతిమ గమ్యాన్ని ఎల్లప్పుడూ దర్శించడం, ఆ గోల్ చేరటానికి దారి తప్పకుండా ఏకాగ్రతతో ప్రయాణించటం. 20 అజ్ఞానం యదతో అన్యథ, ఈ పైన లక్షణాలు జ్ఞానం యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు కాని ఏవైనా సరే అజ్ఞానం అంటున్నారు స్వామి. ఇవి జ్ఞానానికి ఉన్న లక్షణాలు. పైన చెప్పిన లక్షణాలను మనం కూడా పెంపొందించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ లక్షణాలను తెచ్చుకోవడానికి సాధన ద్వారా ప్రయత్నించాలి. ఏ రోజుకు ఆ రోజు చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మను గురించి తెలుసుకోవటం, దీంట్లో ఎల్లప్పుడూ నిలకడగా ఉండటం, మరియు ఆ సత్య జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యాన్ని, పరమాత్మను ఎల్లప్పుడూ దర్శించడం, మనసులో ఉంచుకోవటం. ఇవి పరమాత్మ ఇప్పటి వరకు చెప్పిన ఈ 20 లక్షణాలని జ్ఞానం అని అంటారు. వీటికి వ్యతిరేకమైనది ఏదైనా సరే అది అజ్ఞానమే అని స్పష్టం చేయబడింది అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.